ఈరోజు చాలా మంది విశ్వాసులు సంఘం మానేస్తా ఉన్నారు. కారణం ఏంటని అడిగితే పాస్టర్ మీద కోపంతో సంఘం మానేస్తా ఉన్నారు, విశ్వాసుల మీద కోపంతో సంఘం మానేస్తా ఉన్నారు. వారికి సంఘం నచ్చడంలా, అందుకే వారానికి ఒక గుడికి వెళ్తా ఉన్నారు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో, మారాల్సింది గుళ్ళు కాదు, నువ్వు మారాల, నీ గుణం మారాల, నీ బ్రతుకు మారాల. ఒకానొక సమయమందు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఆ రోజు నీ సంఘ కాపురి లెక్క చెప్పడు, ఆ రోజు నీ విశ్వాసులు లెక్క అప్పచెప్పరు, నీ సంఘము లెక్క అప్పచెప్పదు. నువ్వు నా దేవునికి లెక్క అప్పచెప్పాలా. ఎందుకు తెలుసా? నిన్ను సంఘంలో స్తంభంలా ఉండాలనుకున్నాడు దేవుడు. నువ్వేం చేస్తా ఉన్నావు తెలుసా? అంటాడు పాస్టర్ ఒక మాట, నీ మంచి కోసమే, నీ క్షేమం కోసమే అంటారు. విశ్వాసులు గద్దిస్తారు, మేలుగోరు స్నేహితుడు గాయం చేయడా. సంఘము ఎప్పుడైనా విశ్వాసుల క్షేమము, వారి కుటుంబ క్షేమమే చూస్తుంది. అయితే నువ్వేం చేస్తా ఉన్నావు? సంఘం మీద అలుగుతా ఉన్నావు, సంఘ విశ్వాసుల మీద అలుగుతా ఉన్నావు, సంఘ కాపరి మీద అలుగుతా ఉన్నావు. ఇది తగదు నీకు. దేవునికి ఒక రోజు లెక్క అప్పచెప్పాలా. జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఏదైనా అసమానతలు జరిగాయేమో వదిలేయి, దేవుడు చూసుకుంటాడు. దేవుడు నిన్ను సంఘంలో ఒక స్తంభంలా, ఎందుకు పనికిరాని రాయి మూలకు అలరాయి అవుతుంది. ఎప్పుడు కూడా సంఘానికి దూరం కావద్దు. ఈరోజు సంఘానికి దూరం అయ్యావు, రేపు దేవునికి దూరం అవుతావు. అంటే శాశ్వతంగా నువ్వు సాతానుకు దగ్గర అవుతావు, నీ పతనం మొదలవుతుంది. జాగ్రత్త. సంఘానికి దూరమైనవాడు ఖచ్చితంగా దేవునికి దూరం అవుతాడు, దేవునికి దూరమైనవాడు సాతానుకు దగ్గర అవుతాడు. ఆ రోజు నీ పతనం మొదలవుతుంది. జ్ఞాపకం చేసుకో. అట్టి సాతాను చిక్కుల వలలో నువ్వు పడద్దనే ఈ మాటలు నీకు చెప్తా ఉన్నావు. జ్ఞాపకం ఉంచుకో. సంఘంలో స్తంభంలా నిన్ను ఉంచాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. జ్ఞాపకం ఉంచుకొని, ఎందుకు పనికిరాయి రాయిలా మూలకు తలరాయి దేవుడు నిన్ను చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి నీ సంఘాన్ని మానద్దు.